పంచభూతాల్లో ఉందా అంటే అది అగ్నికి మాత్రమే. నీరుని కల్మషం చేయొచ్చు, అలాగే ఆకాశం పొల్యూషన్ ద్వారా కల్మషం చేయొచ్చు, భూమిని పొల్యూషన్ చేయడానికి ఇంకా మరి బ్రహ్మాండంగా పొల్యూషన్ చేసేస్తారు. మరి ఏదైనా పొల్యూషన్ అవ్వకుండా ఉన్న గాలిని కూడా పొల్యూషన్ చేయొచ్చు. మరి పొల్యూషన్ చేయగలిగే శక్తి మనకుందా? అగ్నిని మనం పొల్యూట్ చేయలేం. అందువల్ల యజ్ఞయాగాది క్రతువుల్లో అగ్ని ప్రతిష్టాపన చేసి దంపతులు ఎవరైతే ఆ యొక్క భగవంతుని ఆరాధిస్తారో, ఇందాక మనం ఏం లేదండి, ఇప్పటి వరకు పూజ చేస్తాం, ఇప్పుడు మనం హోమం చేస్తాం. పూజ చేసింది లక్ష్మీ గణపతికి వివిధ రకమైనటువంటి పుష్పములతోనూ ఆవాహన చేసి ప్రార్థన చేసి పూజ చేస్తాం. అదే మంత్రాలతో స్వాహాకారం చెప్పి అగ్నిదేవునికి అగ్ని ప్రతిష్టాపన చేసి హవనం చేస్తాం. హవనము అంటే హోమం. అయితే ఇక్కడ ఋత్వికులు అంటే బ్రాహ్మణులు మంత్రం చదివినప్పుడు చివర స్వాహ అని వస్తుంది. ఆ స్వాహ అనే చెప్పినప్పుడు వెంటనే అగ్నిదేవుని భార్య పేరు స్వాహాదేవి. భార్య పేరు వినగానే ఏ భక్తైనా ఎవరికి అవుతాడో అవడం చెప్పాలి, అవాలా అవుతారా? అవాలి. అందువల్ల ఆ అగ్నిదేవుని భార్య పేరు స్వాహాదేవి. మంత్రం చివర స్వాహాకారం వచ్చినప్పుడు మీ చేతిలో ఉన్నటువంటి ద్రవ్యాలు అగ్నిదేవునికి సమర్పించాలి. అప్పుడు అగ్నిదేవుని పరిపూర్ణంగా స్వీకరిస్తారు. మరి అష్టద్రవ్యాల స్పెషల్ ఏంటండి అంటే ఇక్కడ ఉన్న ద్రవ్యాలన్నీ కూడా విఘ్నేశ్వరుడికి ఇష్టమైనటువంటివి. అందులో లక్ష్మీ గణపతికి, లక్ష్మీదేవికి తెల్ల కలువ పూలు అంటే ఇష్టం, అలాగే తెల్లవాలంటే గణపతికి ఇష్టం, బెల్లం అయితే చెప్పగలదు, అటుకులు, అలాగే ఆ యొక్క మేళాలు, ధాన్యం అన్నీ కూడా గణపతికి ఇష్టమైనటువంటి ద్రవ్యాలు. అలాగే వండ్రాలు, ఈ ఇష్టమైనటువంటి ద్రవ్యాలతో మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా అంటే మనసా వాచా కరుణ ఆ అగ్నిదేవుని ప్రార్థించుకుని హవనం అందరూ కూడా స్వాహాకారం మంత్రం చివర స్వాహ అని చెప్పినప్పుడు వెంటనే ఆ ద్రవ్యాలు వేయాలి. ఇంకా మధ్యలో అప్పుడు ఏం చెప్పాలో కూడా అది మధ్యలో చెప్తూ ఉంటాం. అలా నమస్కారం చేసుకుని అందరూ కూడా గట్టిగా చెప్పండి, బోలో గణేశ మహారాజుకి, బోలో గణేశ మహారాజుకి, బోలో గణేశ మహారాజుకి. తదంగా అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. సత్తారే శృంగాత్రియాస్య బాధాద్రేసీర్య సత్తహస్తాసోస్య మధ్యాగో మహావివేశః సప్తహస్తాసు సంసంగాదకవాశాంశేషః విప్రదక్షిణహస్తైస్తు శక్తవర్ణసుశ్రువా తోమరమ్మదరవ్యామసుపాత్రాంగదార్యం దశాధారకదావర్ధంగోర్ణమహామృషం గోర్ణమసంలోహితాకం సప్తార్కతు సంపదామదాం ఆత్మావి ఉపవాసీనం ధ్యాయేతు హుతాయసనం. బాబు సత్తారే శృంగాత్రియాస్య మహావివేశః సప్తహస్తాసు సంసంగాహస్తవర్షాంశీర్షికా కృపాదావసన్నవదనాసతాహేమశుక్లా స్వాహా విప్రదక్షిణహస్తైస్తు శక్తిమన్నసుశ్రువా తోమరమ్మదరవ్యామకృతపాత్రాంగదార్యం దశాధారకదావర్ధంగోర్ణమహామృషం గోర్ణమసంలోహితాకం ఆస్మావి ఉపవాసీనో ధ్యాయేతు హుతాసనం. మమ విభుతో భువ భగవాన్ మాత్రమే భగవాన్ జాతవేదసే నమః. ఏకం ద్వే త్రీణి చత్వారి స్వాహా ఏకం ద్వే త్రీణి చత్వారి సోమాహి స్వాహా దక్షిణాంతమూర్వాంతే ద్వే త్రీణి చత్వారి మధ్యాగ్నే స్వాహా మధ్యే అగ్నే నమః.
ఓం గణపతి గణపతి కవిం కవీనామ పరస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన స్వర్ణోదరస్య స్వాహా శరణయ్య గణపతియే వరమణి సర్వజనమేన సమానయ స్వాహా స్వాహా చెప్పండి లక్ష్మీ గణపతయ ఇదం నమః ఓం మళ్ళీ ఆచమమి కార్యా ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే శ్రీం 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 స్వాహా సమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతే నమః అభిగార్య ప్రత్యమకారయితి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర సంయుక్తశ్చ రాహవేకేతవే నమో నమః స్వాహా చెప్పండి ఆదిత్యాది నవగ్రహాయ ఇదం నమః అభిగార్య ప్రత్యమకారయితి నమః ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం క్లీం గణపతయే నమః సర్వజనమేన సమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయే ఇదం నమః కొంచెం మక్కకు వేయండి ఇదం నమః అభిగార్య ప్రత్యమకారయితి నెక్స్ట్ ఇయర్ మనకి ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద ఓం శ్రీం హ్రీం శ్రీం క్లీం గణపతయే నమః సర్వజనమేన సమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతయే ఇదం నమః ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర సంయుక్తశ్చ రాహవేకేతవే నమో నమః స్వాహా ఆదిత్యాయ నవగ్రహాయ ఇదం నమః నెక్స్ట్ ఇయర్ మనకి